హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు టమాటో మసాలా కర్రీ అండి. ఈ కర్రీ పూరి, చపాతి అండ్ బగారా అన్నంలోకి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి అందరూ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కర్రీని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇది మా అత్తగారు చేసేవారండి ఈ కర్రీ. తన స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తున్నాను. అండ్ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, బ్యాచిలర్స్ వీళ్ళందరూ కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను 3/4 కేజీ ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఆలుగడ్డల్ని శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసేసి ఇలా ఇంత సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా చేయొద్దు. బాగా ఉడికించి పక్కన పెట్టేసి పొట్టు తీసిన తర్వాత మనం కర్రీలో యూస్ చేస్తాం దీన్ని. నెక్స్ట్ కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాహీ జీరా, 3 లవంగ ముగ్గలండి, తర్వాత 2 ఇలాచీలు ఇలా కొంచెం పగలగొట్టి వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇలా వేయాలండి. తర్వాత దాల్చిన చెక్క అండి, కొంచెం 2 ఇంచులంతా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలండి. నేను ఒకటి పెద్ద ఉల్లిపాయ యూజ్ చేశాను ఇందులో. ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఆయిల్ లీవ్ చేసేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత గుప్పెడు పుదీనా ఆకులండి. పుదీనా ఆకులు కంపల్సరీ వేసుకోవాలి కర్రీకి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మంచిది అండ్ ఒంటికి కూడా మంచిదండి. ఇలా పుదీనా కూడా వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని వేగనిద్దామండి. తర్వాత నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్ అయ్యేట్టు కలిపేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఫ్రెష్గా దంచి వేసుకున్నాం కదా. ఇలా బాగా వేయించండి. వేయించిన తర్వాత నేను 3/4 కేజీ ఆలుగడ్డలకి 1/2 కేజీ టమాటోలు తీసుకున్నానండి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆనియన్స్కి యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఇది బాగా మగ్గనియాలండి. ముందుగా మొత్తం పోపులో కలిసేట్టు కలిపేసేయండి. టమాటోలన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చక్కగా కలిసిపోతాయండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గిద్దామండి. అంతలోపు మనము ఎండు కొబ్బరి, జీడిపప్పు, ధనియాలు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, టమాటోలన్నీ చక్కగా మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేస్తున్నానండి. తర్వాత 2 టీ స్పూన్లు కారం కూడా యాడ్ చేయండి. ఇవి యాడ్ చేసిన తర్వాత కూరను మొత్తం బాగా కలపాలండి. కలిపేసి మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. అప్పుడే టమాటోలు చక్కగా మగ్గుతాయి మనకి. అలా కలుపుతూ ఉండండి మాడకుండా. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. చూడండి, కంప్లీట్గా ఉడికిపోయింది టమాటో. మనకి ఆయిల్ అంతా తేలుతుంది కదా పైన. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి, ధనియాలది పేస్ట్ ఉంది కదా, అది దీనికి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత మిక్సీ బౌల్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసేయాలండి. ముందుగా ఈ పేస్ట్ని ఈ టమాటోలకి యాడ్ చేసి చక్కగా కలిపేసేయాలి. చూడండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేయండి, మిక్సీ బౌల్ కడిగిన వాటర్. అలా కలుపుతూ ఉండండి, మాడొద్దండి. అడుగంటకుండా ఉండాలంటే కొద్దిసేపు అలా కలపండి. తర్వాత మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి దీన్ని. ఎందుకంటే ఈ కొబ్బరి, జీడిపప్పు పచ్చివాసన పోయేంత వరకు ఈ కర్రీలో ఉడికితే కమ్మగా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఆలుగడ్డల్ని మనం ఇలా పొట్టు తీసేసి పెట్టుకున్నాం కదా, ఆలుగడ్డల్ని దీనికి మిక్స్ చేసేసేయండి. బాగా కలపండి. కలిపేసి చాలా గట్టిగా ఉంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఒక లార్జ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఇందులో.
చూడండి పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. చక్కగా ఉడుకుతుంది. అసలు స్మెల్ అయితే అద్దరిపోయిందండి, ఎంత బాగా వస్తుందో. బగారన్నంతో ఈ కర్రీ మళ్ళీ పెరుగు చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తిని మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారండి. చూడండి రెడీ అయిపోయిందండి కర్రీ. నూనె అంతా పైన తేలింది కదా, సో ఇది రెడీ అయిపోయినట్టేనండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరందరూ ఇంట్లో ఈ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు అర్థమవుతుందండి. సో ఇప్పుడు ఈ కర్రీని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేద్దామండి. ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర చల్లేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. చూడండి చూడడానికి కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.